ఉత్తరాఖండ్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుండి ఒక నూతన విధానానికి స్వాగతం పలుకుతుంది. ఇకపై ఉత్తరాఖండ్లో అందరికీ ఒకే రూల్ అమలు కానుంది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్రకెక్కుతోంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ను మార్చేయబోతుంది. సహజీవనం, పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల దత్తత విషయంలో అందరికీ ఒకే రూల్ ఉండేలా జనవరి 26వ తేదీ నుంచి ఉమ్మడి పౌరస్మృతిని ఆ రాష్ట్రం అమలు చేయబోతుంది. ముఖ్యంగా దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ రికార్డులోకి ఎక్కబోతుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 2025లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే గణతంత్ర దినోత్సవం నాటి నుంచి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఇటీవలే ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఈ యూసీసీ అమలు కావడంతో రాష్ట్రంలో ఏ మార్పులు జరగబోతున్నాయో కూడా వివరించింది. ముఖ్యంగా వివాహం, విడాకుల విషయంలో అనేక సంస్కరణలు రాబోతున్నాయి. అన్ని కమ్యూనిటీల్లోనూ బహుభార్యత్వం నిషేధం కానుంది. అలాగే త్రిపుల్ తలాక్, ఖులా, జిహార్ వంటి పద్ధతుల్లో సహా న్యాయ విరుద్ధమైన విడాకులను నేరంగా పరిగణిస్తారు. ఎవరి మతాలు, ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు లభిస్తుంది. అయితే వివాహం చేసుకున్న జంటలు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయని పక్షంలో 25,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సహజీవనం ప్రారంభించిన నెల లోపలే జంటలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటలకు పిల్లలు పుడితే చట్టబద్ధంగా పరిగణించబడతారు. అలాగే వారు సమానత్వ, వారసత్వ హక్కులకు కూడా అర్హులవుతారు. సహజీవనాన్ని ముగించే భాగస్వాములు పార్ట్నర్తో పాటు రిజిస్ట్రార్కు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పారదర్శకత, చట్టపరమైన గుర్తింపును నిర్ధారించాల్సి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా పురుషులు, స్త్రీలకు సమాన హక్కులు లభిస్తాయి. మహిళలు వారి మతంతో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వారసత్వ హక్కులను పొందుతారు. ముఖ్యంగా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ దత్తత విధానాలకు మార్గదర్శకంగా ఉంటాయి. యూసీసీ హిందూ దత్తతలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేయలేదు. ఇందులో మరిన్ని సంస్కరణలు జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే పౌరులు వీలునామాలు, అప్పీళ్లు, ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వీరందరికీ అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం రాష్ట్ర సర్కారు పలు మౌలిక సదుపాయాలను కూడా కల్పించింది. 22 భాషల్లో ఆధార్ లింక్ వెరిఫికేషన్, ఏఐ ఆధారిత భాషా సేవలతో క్లౌడ్ ఆధారిత పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. కామన్ సర్వీస్ సెంటర్ల రిజిస్ట్రేషన్లలో పౌరులకు సాయం చేసేందుకు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటింటికి సేవలు అందిస్తాయి. తత్కాల్ రిజిస్ట్రేషన్ సేవలు నామమాత్రపు రుసుముతో వేగవంతమైన ప్రాసెసింగ్ను అనుమతిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి 10,000 మంది అధికారులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. యూసీసీ అమల్లో ఉత్తరాఖండ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా, సవ్యంగా అమలు చేసినా అది దేశంలోని మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.